వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈరోజు నౌన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. నౌన్స్లో మనకి ఇంత ముందు లెసన్లో మనం కౌంటబుల్, అన్కౌంటబుల్స్, తర్వాత కలెక్టివ్స్ మొదలగు వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. ఈరోజు లెసన్స్లో మనము ఫెమినైన్ తర్వాత మాస్క్యులైన్ నౌన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే సింగులర్, ప్లూరల్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. దాంతోపాటు పొసెసివ్ నౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్ us ఎంటర్ ఇన్ టు ద లెసన్. ఓకే, నౌన్స్ మాస్క్యులైన్ అండ్ ఫెమినైన్. ఇక్కడ చూడండి, మాస్క్యులైన్ అంటే పురుషలింగం అండ్ స్త్రీలింగం అని చెప్పి. ఇక్కడ మాస్క్యులైన్ నౌన్స్ అండ్ ఫెమినైన్ నౌన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు రెండు ఇచ్చారు, మాస్క్యులైన్, ఫెమినైన్ రెండు కూడా ఇచ్చారు. బాయ్కి మీకు ఎగ్జామినేషన్ పర్పస్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ విధంగా అంటే మాస్క్యులైన్ ఇచ్చి దాన్ని ఫెమినైన్కి ఈక్వల్గా ఉన్నది ఏది అని అడుగుతాడు. ఇట్లా ఈ మాస్క్యులైన్, ఫెమినైన్ అనేటువంటి నౌన్స్ ఎక్కడ అడుగుతాడంటే మనకు రీజనింగ్ ఉంటుంది కదా, రీజనింగ్లో కూడా అడుగుతాడు. అంటే రెండు వరుసగా ఇస్తాడనమాట. రెండు వరుసగా ఇచ్చి ఆ మూడవది ఇచ్చి నాలుగవది ఇవ్వడు. అంటే అక్కడ ఏమొస్తుంది, ఫెమినైన్ ఏమొస్తుంది అని చెప్పేసి ఇస్తాడు. ఇక్కడ చూస్తే బాయ్, ఇక్కడ ఎలా ఇస్తాడంటే బాయ్కి గర్ల్, ఓకే, ఇది ఫెమినైన్. బ్రదర్కి సిస్టర్ ఫెమినైన్ అయితే బుల్కి ఫెమినైన్ ఏది అని అడుగుతాడు. ఓకే, ఆ విధంగా అనమాట. బాయ్, గర్ల్, బ్రదర్, సిస్టర్, బుల్, కౌ, బుల్లాక్, హెయిఫర్. బుల్లాక్ ఏంటంటే ఇది బుల్ జనరల్గా మనకు ఇండియాలో మనకు కనిపించేటువంటి ఎద్దులు ఉంటాయి కదా అవి. ఇక్కడ బుల్లాక్ అంటే కూడా అలాంటిదే, హై బ్రీడింగ్ అనమాట. ఇది వేరే రకమైనటువంటి చాలా ఎత్తుగా ఉండి బలంగా ఉంటాయి అన్నమాట అవి. హార్స్, మేర్. ఆడ గుర్రాన్ని ఏమంటారంటే మేర్ అంటారు, మగ గుర్రాన్ని హార్స్ అంటారు. హార్ట్ అంటే ఇది డీర్ టైప్ ఉంటుందన్నమాట. వీటి కొమ్మలు చెట్టు, ఎండిపోయిన చెట్టు ఏ విధంగా ఉంటుందో కొమ్మలుగా ఆ విధంగా ఉంటుంది దీనికి. ఓకే, ఆ మగ డీర్ టైప్ ఉన్నటువంటి దాన్ని హార్ట్ అంటారు. ఆడదాన్ని ఏమంటారంటే రో అంటారు. తర్వాత గ్యాండర్ చూడండి, ఇది మగ బాతుని గ్యాండర్ అంటారు, ఆడబాతుని గూస్ అంటారు. ఓకే, బాత్లో 2 టైప్స్ ఉన్నాయి, మళ్ళీ అవి తర్వాత చూద్దాం. ఇక్కడ కింగ్, క్వీన్, లాట్, లేడీ, మ్యాన్, ఉమెన్, మాంక్, నన్. మాంక్ అంటే సన్యాసి, నన్ అంటే సన్యాసి. మాంక్ అంటే మగ సన్యాసి, నన్ అంటే ఆడ సన్యాసి, అంటే స్త్రీలు అనమాట. తర్వాత కాక్, కోడి పుంజు, హెన్, కోడి. కోల్ట్, మగ గుర్రం పిల్ల. ఓకే, దీన్ని ఫిల్లి, మగదైతే కాల్ట్ అంటారు, ఆడదైతే ఫిల్లి అంటారు. ఇది ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వచ్చింది, రీసెంట్గా వచ్చింది. దాంట్లో ఇట్లనే అడిగాడు, కాల్ట్కి సరైన పదం ఏంటి ఇక్కడ అని చెప్పేసి ఇచ్చాడు. ఓకే, డాడీ, మమ్మీ. డాగ్, బిచ్. మగ కుక్కను డాగ్ అంటారు, ఆడ కుక్కను బిచ్ అంటారు. డ్రేక్ అంటే మగబాతు. ఓకే, డక్ ఆడబాతు. ఇక్కడ పైన చూసాం కదా గూస్ అని చెప్పేసి ఉంది. ఇవి కూడా బాతు రకానికి సంబంధించి బాతులానే ఉంటాయి. జెంటిల్మెన్కి లేడీ అని. ఆ తర్వాత ఇవి మనకు మాస్క్యులైన్, ఫెమినైన్స్. ఇక్కడ చూద్దాం నెక్స్ట్. మాస్క్యులైన్లో మేయర్, మేయరెస్. ఇక్కడ హోదాలను బట్టి స్త్రీ పురుషలింగాన్ని నిర్ధారించడం ఎలా అనేది. మేయర్, మేయరెస్. ప్యాట్రన్, ప్యాట్రనెస్. పియర్, పియర్నెస్. పియర్ అంటే సేమ్ ఒకే గ్రూప్ ఒకే వయసు ఉన్నటువంటి గ్రూప్ వాళ్ళని మనం పియర్ అంటాం. ఓకే, అది స్త్రీల సమూహాన్ని అయితే మనం పియరెస్ అంటాం. పోయెట్, పోయిటెస్. రచయిత, రచయిత్రి అని. ప్రీస్ట్, ప్రీస్టెస్. ప్రాఫెట్, ప్రాఫిటెస్. షెఫర్డ్, షెఫర్డెస్. స్టివర్డ్, స్టివర్డెస్. విస్కౌంట్, విస్కౌంటెస్. ఫాక్స్, విక్సెన్. సుల్తాన్, సుల్తానా. ఫాక్స్, మగ ఫాక్స్ని ఫాక్స్ అంటారు, ఆడ ఫాక్స్ని విక్సెన్ అంటారు. చూడండి. ఓకే, ఇది మాస్క్యులైన్, ఫెమినైన్కి సంబంధించింది. ఇక్కడ కొన్ని టెస్ట్ ఇచ్చాను, ఇక్కడ చూడండి. లార్డ్, దీనికి మీరు సప్లై చేయండి. కింగ్, ఫాక్స్, మాంక్, డాగ్. ఓకే, వీటిని కామెంట్ సెక్షన్లో కూడా పెట్టేసేయండి వీటి ఆన్సర్స్ని. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఇక్కడ చూడండి, సింగులర్, ప్లూరల్. ఆ ప్లూరల్స్లో మళ్ళీ రెగ్యులర్, ఇర్రెగ్యులర్ నౌన్స్ గురించి ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తే మనకు సింగులర్, ప్లూరల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఫస్ట్ రెగ్యులర్ వాటిని చూద్దాం. బాయ్, పియానో, కెలో, కౌ, డైనమో, బుక్, పెన్, చీఫ్, ప్రూఫ్. ఇక్కడ చూడండి, ఇవి ఇలా ఉన్నాయి కదా. వీటితో చూస్తే మనకు సింగులర్, ఇవి ప్లూరల్ ఏ విధంగా అవుతాయో చూద్దాం. బాయ్, బాయ్స్. ఓకే, అంటే ఇవి రెగ్యులర్గా అనమాట, రెగ్యులర్గా వచ్చేటి. కిలో, కిలోస్,
కౌ, కౌస్, డైనమో, డైనమోస్. వీటిలో ఓన్లీ ఎస్ మాత్రమే కలిపి మనం దాన్ని ప్లూరల్ చేస్తాం. ఓకే, ఇది రెగ్యులర్గా అనమాట. రెగ్యులర్ నౌన్స్ అంటారు వీటిని. సో బాయ్, బాయ్స్. అలాగే పెన్, పెన్స్. చీఫ్, చీఫ్స్. చీఫ్స్ అనకూడదు. ఎఫ్, వీటికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. చివరికి వచ్చినటువంటి చీఫ్ కానీ ప్రూఫ్ కానీ, ఈ చీఫ్కి ఎఫ్ తర్వాత ఒకవేళ చివరికి కాన్సనెంట్ వచ్చిందనుకోండి, దాన్ని ఓన్లీ ఎస్ మాత్రమే కలపాలి. ఒకవేళ వై లాంటిది వచ్చిందనుకోండి, అప్పుడు ఐఈఎస్ లాంటివి కలపాలి. ఓకే, ప్రూఫ్, ప్రూఫ్స్. కిలోస్, కౌస్, డైనమోస్, పెన్స్, చీఫ్స్ ఇవన్నీ కూడా వీటికి ప్లూరల్స్ అనమాట. తర్వాత చూస్తే మనకు సింగులర్ డెస్క్ ఇచ్చారు. ఆ తర్వాత లోగో, ఫోటో, స్టీరియో, రేడియో, క్వార్టో, కొమాండో, మెమంటో, సోలో అని ఇచ్చారు. వీటిని చూద్దాం. ఓకే, డెస్క్స్, లోగోస్, సింపుల్గా ఎస్ కలిపి దీన్ని ప్లూరల్ చేయాలి అంతే. ఫొటోస్. ఓకే, ఫోటో అయితే ఓ ఇక్కడ చివరికి వచ్చింది చూడండి. వీటికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఆ ఎక్సెప్షన్స్ ఏంటి, తర్వాత ఇర్రెగ్యులర్లో వస్తాయి. ఇవన్నీ కూడా రెగ్యులర్వి కాబట్టి మనం ఓన్లీ ఎస్ మాత్రమే కలిపి చేస్తున్నాము. ఒకవేళ ఇర్రెగ్యులర్ అయితే డిఫరెంట్గా ఉంటుంది అక్కడ స్పెల్లింగ్. ఓకే, తర్వాత చూద్దాం. స్టీరియోస్, రేషియోస్, క్వార్టర్స్, కమాండోస్, మెమంటోస్. ఓకే, స్పెల్లింగ్ కూడా చెక్ చేసుకోండి. మొమెంటో అని ఎక్కువగా మనం పలుకుతూ ఉంటాం, ఎంఓ అనుకుంటాం, కానీ కాదు, ఎంఈఎన్టీఓఎస్, మొమెంటోస్. ఓకే, సోలోస్. ఇవి రెగ్యులర్కి సంబంధించింది. ఇక్కడ చూస్తే కింద ఇర్రెగ్యులర్ ఉన్నాయి చూడండి. నైఫ్, లైఫ్, వైఫ్, క్యాఫ్, లీఫ్. ఓకే, వీటిని ఇలా మనకు మార్స్తాం అనమాట. నైఫ్స్ చూడండి, ఎఫ్ఈ వచ్చింది ఇక్కడ విఈఎస్ వచ్చింది. నైఫ్స్. లైఫ్, ఎఫ్ఈ ఉన్న చోట మనకి ఏమొచ్చిందంటే విఈఎస్ కలిపి మనం దాన్ని ప్లూరల్ చేసాం. ఓకే, ఇవన్నీ కూడా నాన్ లివింగ్ థింగ్స్. కొన్ని ఇక్కడ ఉన్నాయి, కొన్ని లివింగ్ థింగ్స్ ఉన్నాయి. ఏవైనా సరే ఇక్కడ ఎఫ్ఈ తర్వాత అంటే చివరికి ఒక వావెల్ వచ్చిందంటే దానికి ముందు మనం ఈ విధంగా మార్చేస్తాం. నైఫ్ అనేది ప్లూరల్లో మనం నైవ్స్, లైఫ్ అనేది లైవ్స్గా, వైఫ్ అనేది వైవ్స్గా, బహువచనం అన్నమాట, ఏకవచనం బహువచనం. క్యాఫ్, క్యావ్స్. లీఫ్, లీవ్స్. ఆ తర్వాత ఇక్కడ చూడండి, పొటాటో, ఇక్కడ ఓ ఉంది. టొమాటో, హీరో, టర్పేడో, వెటో. వీటిని ఈ విధంగా మార్చాం. పొటాటోస్, ఓఈఎస్ అనమాట. ఇక్కడైతే విఈఎస్ కలిపాము, ఇది ఇర్రెగ్యులర్ కాబట్టి ఇక్కడ ఓ వచ్చింది, ఇక్కడ ఈఎస్ మాత్రం కలిపాం. సో ఫస్ట్ నుంచి చూస్తే మనకు ఫస్ట్లో ఎస్ కలిపాము, ఆ తర్వాత విఎస్ కలిపాము, ఆ తర్వాత ఈఎస్ కలిపి మనం ప్లూరల్ చేస్తున్నాం, అది గమనించండి. ఓకే, ఆ తర్వాత హీరోస్, ఆ తర్వాత టర్పెడోస్, వెటోస్. ఆ తర్వాత ఫుట్, టూత్, గూస్, మ్యాన్. వీటిని చూద్దాం. ఫుట్ ప్లూరల్ ఏంటంటే ఫీట్, టూత్, టీత్, గూస్, కీస్, మ్యాన్, మెన్. ఓకే, మౌస్, డై, ఆక్స్, చైల్డ్. మైస్, డైస్. ఈ డై వేరు, ఆ డై వేరు. చూడండి, డైస్ అంటే ఇక్కడ మనం వేస్తాం కదా, ఆట ఆడతారు కదా పాచికలు, అట్లాంటివి. ఆక్సెన్. దీనికి ప్లూరల్ ఏంటంటే ఆక్సెన్. చైల్డ్ ప్లూరల్ ఏంటంటే చిల్డ్రన్. చైల్డ్స్ అనకూడదు, చిల్డ్రన్స్ అనకూడదు. ఓకే, అది రాంగ్ అనమాట. చైల్డ్ సింగులర్, చిల్డ్రన్ ప్లూరల్ అంతే. ఓకే, సిటీ, ఇక్కడ చూడండి ఐఈఎస్ వస్తుంది, ఇక్కడ వై వచ్చింది కదా, ఇక్కడ ఐఈఎస్ వస్తుంది. సిటీ, సిటీస్, పోనీ, పోనీస్, లేడీ, లేడీస్, ఆర్మీ, ఆర్మీస్, థీవ్, థీవ్స్. ఓకే, ఇది నౌన్స్ నెంబర్కి సంబంధించింది. సో రెగ్యులర్, ఇర్రెగ్యులర్ గురించి మీకు ఒక అవగాహన వస్తుంది ఇది చూస్తూ ఉంటే. సో వీటి ఏంటంటే మీరు వీడియో పాజ్ చేసి కొన్ని ప్రాక్టీస్ కూడా చేయండి. అక్కడక్కడ వేరే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, రీజనింగ్ బుక్ ఉంటే వాటిలో కూడా ఇలాంటివి ఉంటాయి, మీరు చూసి ప్రాక్టీస్ చేయండి. కేవలం ఇంగ్లీష్ గ్రామర్ మాత్రమే కాదు, ఇది మీకు రీజనింగ్లో కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, తర్వాత చూద్దాం. ఇక్కడ వేరియస్ నౌన్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఆల్వేస్ ప్లూరల్స్. కొన్ని నౌన్స్ ఉన్నాయి, అవి ఎప్పుడు కూడా మనం ప్లూరల్గానే ఉపయోగిస్తాం. వీటికి మనం హెల్పింగ్ వర్బ్ తీసుకునేటప్పుడు కూడా ఆర్ ఉపయోగిస్తాం లేదా వర్ ఉపయోగిస్తాం. ఓకే, బెలోవ్స్, సీజర్స్. సీజర్ అంటారు చాలామంది, సీజర్ కాదు, సీజర్స్. ఎందుకంటే కత్తెరలో రెండు ఉంటాయి, కింద కత్తెర, పైన కత్తెర. వాటి రెండింటిని కలిపి మనం సీజర్స్ అంటాం. ఓకే, టాంగ్స్. ఆ తర్వాత పిన్జర్స్, స్పెక్టకల్స్, ట్రౌజర్స్. ఓకే, డ్రావర్స్, బ్రీచెస్, జీన్స్, టైట్స్, షార్ట్స్, పైజామాస్, థ్యాంక్స్, టైడింగ్స్. ఓకే, ప్యాంట్స్, షర్ట్స్ ఉన్నాయి కదా, మనం ప్యాంట్ షర్ట్ అనకూడదు, ప్యాంట్స్, షర్ట్స్. వీటిని ఎప్పుడు మనం ప్లూరలే ఉపయోగించాలి. ఇవి సింగులర్గా ఎప్పుడు ఇంగ్లీష్లో ఉపయోగించరు. ఇంకొన్ని చూద్దాం. ప్లూరల్స్ అండ్ సింగులర్స్ అలైక్. ఇక్కడ ప్లూరల్ అయినా సింగులర్ అయినా ఇవి రెండు ఒకటే అనమాట. ఓకే, అలాంటివి ఏంటంటే ఇవి చూద్దాం. షీప్,
డియర్, కార్డ్, ట్రాట్, ఎయిర్క్రాఫ్ట్, సిరీస్, స్పీసీస్, పేర్, డజన్, స్కోర్, 100, 1000, మూస్, ఫిష్. ఇవన్నీ కూడా సింగులర్ ప్లూరల్ అయినా కూడా ఒకటే. అయితే చేపలు ఉన్నాయని చెప్పేసి ఫిషెస్ అనకూడదు, ఫిష్ అనాలి అంతే. గొర్రెలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి షీప్స్ అనకూడదు, ఓకే, షీప్ అంతే. ఇక్కడ షీప్స్, ఫిషెస్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే మన సబ్జెక్ట్ పరంగా జువాలజీలో ఉపయోగిస్తాం ఫిషెస్ అని. ఎక్కడంటే వేరు వేరు దేశాల నుంచి మనం వేరు వేరు చేపలపైన అధ్యయనం చేసేటప్పుడు ఏంటంటే ఒక్కొక్క రకం ఒక్కో విధంగా ఉంటుంది కాబట్టి అక్కడ మనం ఆప్షనల్ సబ్జెక్టు ప్రకారంగా అయితే ఫిషెస్ అంటే అది కరెక్ట్ అనమాట. సో కానీ ఇక్కడ మనకు స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ గ్రామర్లో మనకు ఫిషెస్ అనేది గ్రామాటికల్గా కరెక్ట్ కాదు. ఓకే, సో ఇది. ఆ తర్వాత చూద్దాం ఇక్కడ ఆల్వేస్ సింగులర్ యూస్ ఈస్ ఆర్ వాస్. చూడండి ఇవి ఎప్పటికీ కూడా సింగులర్గానే ఉంటాయి, మనకు ప్లూరల్గా కనిపిస్తాయి కానీ అవి ప్లూరల్ కాదు, సింగులరే అనమాట. చూడండి ఇక్కడ చూడండి, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎకనామిక్స్, ఎలక్ట్రానిక్స్, మీజల్స్, మంప్స్, రికెట్స్, బిలాట్స్, డ్రాఫ్ట్స్. ఇక్కడ చూడండి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది ఇది ఎప్పుడు ప్లూరల్గానే ఉంటుంది, సింగులర్గా ఉండదన్నమాట. సో ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ కూడా ఇది ప్లూరల్గా కనిపిస్తుంది కానీ సింగులరే. ఓకే, మమ్స్, మీజల్స్ ఇవన్నీ డిసీజెస్, మమ్స్, రికెట్స్, బిలియర్డ్స్ అంటే స్పోర్ట్స్ సంబంధించింది, డ్రాఫ్ట్స్ ఇవి. ఓకే, ఇక్కడ పైన చూస్తే మనకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎకనామిక్స్, ఎలక్ట్రానిక్స్ ఇవి సబ్జెక్ట్స్ అనమాట. ఇక్కడ మీజల్స్, మంప్స్, రికెట్స్ అనేటువంటి డిసీజెస్. అంటే డిసీజెస్ కూడా మనకు ప్లూరల్ అయినా కూడా సింగులర్గానే ఉంటాయి, వాటి ముందు మనం ఈజ్ లేదా వాజే వాడాలి. ఓకే, ఇది కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్స్లో వస్తుంది చూడండి. బిలియర్డ్స్ ఇవి స్పోర్ట్స్ సంబంధించి, స్పోర్ట్స్ కూడా మనం సింగులరే ఉపయోగించాలి, అది గుర్తుంచుకోండి. ఇక కింద చూస్తే ఆల్వేస్ ప్లూరల్స్ ఆర్ యూజ్ ఆర్ వర్. ఇక్కడ చూడండి ఇవి కింద ఎప్పటికీ ప్లూరల్గానే ఉంటాయి. పౌల్ట్రీ, క్యాటిల్, వెర్మెన్, పీపుల్, జెంట్రీ. పీపుల్స్ కాదు, కొన్నిసార్లు మనకు వినిపిస్తూ ఉంటుంది అది గ్రామాటికల్గా కాదు. ఇక్కడ చూడండి పీపుల్ అంతే, జెంట్రీ, వెర్మెన్, క్యాటిల్, పౌల్ట్రీ. ఓకే, ఇవి ఎప్పుడు కూడా ప్లూరల్గానే ఉంటాయి, సింగులర్గా ఉండవు అన్నమాట. ఆ తర్వాత చూస్తే మనకు పొసెసివ్ నౌన్స్ గురించి చూద్దాం. పొసెసివ్ అంటే ఏంటంటే కలిగి ఉండటం. ఓకే, ఏదైనా ఒక ఓనర్షిప్ కలిగి ఉండటం దానిపైన, అది పొసెసివ్ నౌన్స్ అంటారు. ఇక్కడ చూడండి, వెన్ ద నౌన్ ఈజ్ సింగులర్ ద పొసెసివ్ కేస్ ఈజ్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఎస్ టు ద నౌన్. ఓకే, ఒక సింగులర్ అయితే దానికి ఆ సింగులర్ నౌన్కి ఎస్ కలిపి మనం ఎప్పుడైతే వాడుతామో అది మనకు పొసెసివ్ నౌన్గా అవుతుంది అంతే. ఎలా అంటే ఇక్కడ చూడండి, ది గర్ల్స్ బ్యాగ్ అంటే ది బ్యాగ్ ఈజ్ రిలేటెడ్ టు ద గర్ల్ అనమాట. ఇట్ మీన్స్ ద బ్యాగ్ ఓనర్ ఎవరు అంటే ద గర్ల్ అనమాట. ది గర్ల్స్ బ్యాగ్ అంటే ఆమె యొక్క బ్యాగు అని చెప్పేసి, ఆమె యొక్క అని చెప్పడానికి మనం అపాస్ట్రఫీ పెట్టి ఎస్తో ఒక నౌన్కి యాడ్ చేస్తాం. ది గర్ల్స్ బ్యాగ్, ద కింగ్స్ క్రాన్, ఓకే, రాజు యొక్క సింహాసనం లేదా కిరీటం అని చెప్పేసి. డాగ్స్ బోన్, లయన్స్ మేన్, అపాస్ట్రఫీ ఎస్. అయితే ఇవి చూడండి సింగులర్కి మాత్రమే మనం అపాస్ట్రఫీ పెట్టి ఎస్ కలుపుతాం, అయితే ప్లూరల్ వచ్చినప్పుడు మరి డిఫరెంట్గా ఉంటుంది చూద్దాం. ఓకే, ఇఫ్ ద నౌన్ ఈజ్ ప్లూరల్, ఒకవేళ నౌన్ ప్లూరల్ అయి అది రెగ్యులర్ నౌన్ అయి ఉంటే ఏ విధంగా వస్తుంది? ఇక్కడ చూడండి అపాస్ట్రఫీ ఎస్ తర్వాత వస్తుంది. బాయ్, బాయ్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ స్కూల్. ఓకే, ఆ తర్వాత ఇఫ్ ద నౌన్ ఈజ్ ప్లూరల్, ఒకవేళ నౌన్ ప్లూరల్ అయి అది ఇర్రెగ్యులర్ అయితే ఈ విధంగా వస్తుంది. మెన్స్ హాస్టల్, చూడండి పైన బాయ్స్ ఎస్ తర్వాత అపాస్ట్రఫీ, ఇక్కడ మెన్ తర్వాత అపాస్ట్రఫీ ఆ తర్వాత ఎస్ వచ్చింది, గమనించండి. చిల్డ్రన్స్ పార్క్, మెన్స్ కాలేజ్, మెన్స్ హాస్టల్ ఇలా వస్తాయి అన్నమాట. డినోటింగ్ ఆథర్షిప్ ఆర్ ఓనర్షిప్, కొన్ని ఏంటంటే ఆథర్షిప్ ఓనర్షిప్ తెలియచేయడానికి ఈ విధంగా ఉపయోగిస్తాం. షేక్స్పియర్స్ ప్లేస్, షేక్స్పియర్ యొక్క రచనలు అంటే ఆ రచనల పైన అతని యొక్క అథారిటీ తెలుపుతుంది అనమాట. షేక్స్పియర్స్ ప్లేస్. మదర్స్ లవ్, అమ్మ ప్రేమ అని చెప్పి. సుల్తానాస్ హౌస్, సుల్తానా యొక్క ఇల్లు అని చెప్పేసి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. రిలేటింగ్ టు ద టైమ్, స్పేస్ ఆర్ వెయిట్, ఇక్కడ చూద్దాం. ఎ డేస్ మార్చ్, ఎ వీక్స్ హాలిడే, ఇన్ ఏ ఇయర్స్ టైమ్, ఏ స్టోన్స్ త్రో, ఏ ఫుట్స్ లెంత్, ఏ పౌండ్స్ వెయిట్. ఇక్కడ చూడండి టైంకి సంబంధించి, స్పేస్ సంబంధించి, వెయిట్ సంబంధించి మనం నౌన్స్, పొసెసివ్ నౌన్స్ ఈ విధంగా ఉపయోగిస్తాం. అంటే మార్చ్లో ఒకరోజు, ఎ డేస్ మార్చ్. ఓకే, వీక్స్ హాలిడే,
ఒక వారం హాలిడేస్ అని చెప్పేసి, ఒక వారం హాలిడే ఇన్ ఏ ఇయర్స్ టైం, ఒక సంవత్సర కాలంలో అని చెప్పేసి. ఏ స్టోన్ త్రో అంటే ఒక దెబ్బకి అని చెప్పేసి. ఏ ఫూట్స్ లెంత్, ఒక ఫూట్ లెంత్ అని చెప్పేసి. ఏ పౌండ్స్ వెయిట్ అంటే ఒక పౌండ్ బరువైనటువంటిది అని చెప్పేసి దీని మీనింగ్ ఇక్కడ. ఆ తర్వాత ఇంకా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా కానీ మనం ఇక్కడ ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినవన్నీ కూడా ఏమంటే లివింగ్ థింగ్స్కి సంబంధించి, అంటే ప్రాణంతో ఉన్నటువంటి జీవుల గురించి మనం ఈ విధంగా అఫాస్టఫీ పెట్టి వాడదాం. అయితే కొన్నింటికి మనం వాడము. అలాంటిది ఏంటంటే ప్రాణం లేనటువంటి వాటివి కొన్ని వస్తువులు ఉంటాయి కదా వాటి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ ఉందనుకోండి, టేబుల్కి కాలు ఉంది, మనం టేబుల్స్ లెగ్ అనకూడదు. ఓకే, ద లెగ్ ఆఫ్ ద టేబుల్ అనాలి. ఓకే, ఆ బుక్ కవర్ ఉంటుంది, ఓకే బుక్స్ కవర్ అనకూడదు, ఏంటి ద కవర్ ఆఫ్ ద బుక్ అనాలి. ఓకే, మన ఇంటికి పైన కప్పు ఉంటుంది, హౌస్ రూఫ్ అనకూడదు, ఏమనాలి ద రూఫ్ ఆఫ్ ద హౌస్ అనాలి. ఓకే, ది రూఫ్ ఆఫ్ ద హౌస్, ద లెగ్ ఆఫ్ ద టేబుల్, ది కవర్ ఆఫ్ ద బుక్, ది రూఫ్ ఆఫ్ ద హౌస్. ఇలా ఈ విధంగా పొసెసివ్ నౌన్స్ని మనం ఉపయోగించాలి. ఓకే, ఈ పొసెసివ్ నౌన్స్ చూడడానికి సింపుల్గా ఉంటాయి కానీ మనకు ఎగ్జామినేషన్లు ఇచ్చినప్పుడు కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాం. ఇది కేవలం డిగ్రీ స్టూడెంట్స్కే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, చూడడానికి చిన్నగా ఉంటుంది, నెగ్లెక్ట్ చేస్తాం కానీ ఇలాంటివి మనకు అక్కడ కన్ఫ్యూజన్ తెప్పిస్తాయి. ఓకే, ఇవి వీటి గురించి ఈ చాప్టర్తో మనకు కంప్లీట్గా నౌన్ గురించి అన్ని టైప్స్ కానీ ఎగ్జాంపుల్స్ టెస్ట్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేసాం. ఓకే, ఒకవేళ మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ఇంకా ఛానల్ లిస్ట్లో మీకు వేరే వేరే నౌన్స్ గురించి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వాటిని కూడా చూసి ఆ తర్వాత మీరు వీటిని చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది నౌన్స్ గురించి. థ్యాంక్ యూ సో మచ్.